హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ ద 7th డే ఆఫ్ మై మ్యారథాన్ ట్రైనింగ్ జర్నీ. ట్రైనింగ్ అంటే నేనేదో పెద్ద కోచ్ కాదు, అథ్లీట్ కాదు. 9 to 5 జాబ్ చేసుకుంటూ పొద్దున్నే రన్నింగ్ చేసుకునే ఒక నార్మల్ రన్నర్ని. బట్ ఒక్కసారైనా మారథాన్ కంప్లీట్ చేయాలని కోరికతో ఇలా నాకు నేనే గూగుల్ సెర్చ్ చేసుకొని యూట్యూబ్ ద్వారా తెలుసుకొని సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ వీడియోస్ ఎందుకంటారా, ఒంటరిగా రన్నింగ్ చేయడం అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా. సో ఇలా వీడియోస్ తీసుకుంటూ నేను నేర్చుకుంది మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశం అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, కెమెరా ముందు ప్రామిస్ చేశా కాబట్టి ఆ 42.2 కిలోమీటర్లు ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ రమేష్, బట్ యూ కెన్ కాల్ మీ రన్నర్ రమ్మీ. ఎప్పటిలాగే మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వార్మప్ని స్టార్ట్ చేసేస్తాం. వార్మప్ ఎందుకు ఇంపార్టెంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పడుకొని ఉన్న కార్ని సడన్గా హై స్పీడ్లో నడిపితే ఏమవుద్ది? ఇంజన్ డ్యామేజ్ అవుద్ది. సేమ్ అలానే మన బాడీ కూడా. అప్పటి వరకు పడుకొని చలిలో లేచి డైరెక్ట్గా రన్నింగ్ స్టార్ట్ చేస్తే మజిల్స్, జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. వార్మప్ అంటే బాడీకి నువ్వు రెడీగా ఉండు, నీకు వర్క్ స్టార్ట్ అవుద్ది అని ముందే సిగ్నల్స్ ఇవ్వడం లాంటిది. ఒకవేళ మీరు కూడా రన్నింగ్ చేస్తున్నట్లయితే వార్మప్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా స్ట్రావా యాప్ని ఓపెన్ చేసి రన్నింగ్ స్టార్ట్ చేసేసా. చాలామంది ఇలా రోడ్ మీద రన్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఈ థాట్స్ అన్నీ తిరుగుతాయన్నమాట. అవేంటంటే, మన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, నవ్వుతారేమో, ఏమైనా అనుకుంటారేమో అని. అంత బొమ్మ లేదమ్మా. నిజానికి మీ మీద ఎవరు ఫోకస్ చేసి చూసేంత టైం ఎవ్వడికి లేదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ఒకవేళ ఎవరైనా చూసినా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారేమో, వీడు రన్నింగ్ చేస్తున్నాడు, నేనెందుకు చేయకూడదని. వాళ్ళకి మీరే ఒక పాజిటివ్ రిమైండర్ అవుతారేమో, ఎవరికి తెలుసు. సో మనసులో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా త్వరగా రన్నింగ్ స్టార్ట్ చేసేయండి. కుదిరితే చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ట్రాఫిక్ లేన్ రూట్ ఎంచుకోండి. అప్పుడైతే ఎవరు ఉండరు. లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. అప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా మీకు సంబంధం లేదు. బయట ఒక్కొక్క ఎగ్ 8 రూపాయలంట. అది 10 రూపాయలు అవ్వకముందే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేయండి. ఈరోజు చేసింది ఈజీ రన్ అన్నమాట. అంటే ఎప్పుడు పరిగెత్తే స్పీడ్లో కాకుండా చాలా స్లోగా వెళ్ళడం అన్నమాట. చాలా అంటే చాలా స్లోగా. అలా ఎందుకంటే మనం 42 కిలోమీటర్లు పరిగెత్తాలంటే చాలా ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ కావాలంటే మన బాడీకి ఎనర్జీని స్లో అండ్ ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలో నేర్పాలి మన బాడీకి. అందుకోసమే ఈ ఈజీ రన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఇప్పుడు మన బైక్లో రిజర్వ్ ట్యాంక్ అండ్ రెగ్యులర్ ట్యాంక్ లాగా బాడీలో కూడా 2 రకాల ఎనర్జీ ట్యాంకులు ఉంటాయి. అదొకటి ఫ్యాట్, ఇంకోటి గ్లైకోజన్. గ్లైకోజన్ అంటే ఇప్పుడు మనం 100 మీటర్స్ 200 మీటర్స్ కొట్టేటప్పుడు మన బాడీలో రెడీగా ఉన్న ఎనర్జీని గట్టిగా వాడతాం, బట్ ఎక్కువసేపు ఉండదు అది రిజర్వ్ ట్యాంక్ లాగా. కానీ ఇప్పుడు మనం చేసేది 100 మీటర్స్ 200 మీటర్స్ కాదు, 42 కిలోమీటర్లు కొట్టాలి. అంటే చాలా ఎనర్జీ కావాలి. సో దానికోసం గ్లైకోజన్తో పాటు ఫ్యాట్ని కరిగించి ఎనర్జీలాగా మార్చి అది మన బాడీకి అందించాలి. ఈ ప్రాసెస్ని బాడీకి అలవాటు చేయాలంటే స్లో రన్నింగ్ చాలాసేపు చేస్తేనే పని అవుద్ది. సో ఈజీ రన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మారథాన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రన్. బాయ్.